హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 3 జనవరి 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నామో, అదేవిధంగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు కూడా కరెక్షన్ జరగడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్లో ఒక గ్యాప్ డౌన్ ఉండే అవకాశం ఉన్నది. గ్యాప్ డౌన్ ఉన్నప్పటికి కూడా మార్కెట్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పికప్ అయి మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే మనం ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే డౌన్ సైడ్ అప్ సైడ్ అన్నది మనం ఆచితూచి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మార్కెట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏ విధంగా కరెక్షన్ తీసుకుంటుంది అన్నది దాని ప్రకారం చూసి ఆ విధంగా ట్రేడ్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని కూడా ఇదైతే 47,800 దగ్గర నుంచి మనకి 850, 800 దగ్గర నుంచి మనకి ఏదైతే డ్రాస్టికల్ సెల్లింగ్ చేసామో, అదేవిధంగా ఆప్షన్స్లో కూడా 48,200 ఆప్షన్స్ని మనం ఏదైతే 200 దగ్గర కొంటే మనం 400, 450 దగ్గర అమ్మడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 21,750 పుట్టు మనం బై చేసి ఏదైతే 100 రూపీస్ దగ్గర బై చేసి మనం 180 or 200 రూపీస్ దగ్గర మనం బై అమ్మడం జరిగింది. ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఫాలో అవడం అనేది మనం చేసి నిఫ్టీ చార్ట్ యాప్లో మనం రెగ్యులర్గా ఏదైతే కాల్స్ జనరేట్ చేస్తున్నామో అట్లా మనకి మంచి ప్రాఫిట్స్ని తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ యాప్లో నిన్నటి రోజుల ఎల్ఎల్టీ సెల్ చేసాము, హీరో మోటార్స్ సెల్ చేసాము, ఐషర్ మోటార్స్ సెల్ చేసాము, మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ దాటిన తర్వాత మనం నిఫ్టీ చార్ట్లో మనం యాక్యురేట్గా మన కాల్స్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నికల్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే 21,750 కింద మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి కన్సాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే అది మళ్ళీ 800 బిలో 21,800 బిలో ఉన్నంత వరకు కూడా మనకి హ్యాపీగా మనం సెల్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ 48,000 బిలో ఉన్నంత వరకు కూడా లో అంటే ఏమీ లేదు. 48,100 బిలో ఉన్నంత వరకు కూడా 100 and 200 బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ కన్సల్టేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుంది. డౌన్ ట్రెండ్ వచ్చే విధప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా చూడాలి చూసి దాని ప్రకారం చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్ ర్యాలీలో మనకి కొంచెం అప్ ట్రెండ్ నడుస్తున్న స్టాక్స్లో ఐటీసీ ఒకటి, అదేవిధంగా సన్ఫార్మా, తర్వాత అలమిక్ ఇది ఇక్కడ మార్కెట్లో ఈ రోజున మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఏదైతే మార్కెట్లో గాడ్ఫ్రేస్, అదే సింఫనీ, సోనోఫియా, అదేవిధంగా మార్కెట్లో ర్యాలీస్ ఇది ఒకటి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆల్రెడీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి స్కోప్ ఇస్తుంది. అది మనకి మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో మనకి ఏ విధంగా చేయించాలి అంతా కూడా మనం చూసి దాని ప్రకారం మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దాంట్లో బై చేసి మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మన స్టాక్స్లో మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనకి ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు మనం ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్